నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు। ఖమ్మం 27వ డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు సేవాదల్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది। పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో అయినా సేవాదల్ ముందుండి పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేయడం, దీంట్లో భాగంగా మహిళలు, వృద్ధులు మరియు యువత ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు। ప్రజా పాలన అంటే ఇదే అని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు। దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। నగర సేవాదల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జానీ మరియు యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బెజ్జం బాలగంగాధర్ వీరి ఆధ్వర్యంలో పాలాభిషేకం భారీ ఎత్తున చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు। కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ఎల్ 27వ డివిజన్ అధ్యక్షుడు పులి ఉపేందర్, జి నాగేంద్రబాబు, టి శివ మరియు కాసాని లింగయ్య, బొకేందర్ మరియు దిలీప్, సరస్వతి గోపి, నేరల గోపి, దాసరి శ్యామ్, మహిళలు కవిత, హేమ, కాసాని కోమల, సంధ్య, రవలి డివిజన్ నాయకులు పాల్గొన్నారు। ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు। ఈరోజు 17, 27 డివిజన్లో ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది। గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పరిపాలన ఏ ఒక్కళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా పైగా వాళ్ళు నోటికి వచ్చిన మాటలు చేస్తూ ఉన్నారు। ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 18 ఏళ్ళు అయింది। అప్పుడే 60,000 ఉద్యోగాలు పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగులకి। మరి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నది, మరి ఉచిత బస్సు ఉంది మహిళలకి। ఇలా చేసి చెప్పుకుంటా పోతే ఎన్నో కరెంట్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ప్రతిదీ ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ ఎవరు తేడా లేకుండా అందరికీ న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందులో ఉంది। దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి। ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే 1,15 లక్షలు కుటుంబాలు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి। అంటే 4.5 కోట్ల జనంలో 1,15 లక్షలు కుటుంబాలు ఉన్నాయి। దాంట్లో 90 లక్షలకు పైగా కోటికి దగ్గరలో మనం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు అందరూ కూడా సన్నబియ్యం తిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఎంతో భరోసాగా వాళ్ళు నిలబడి ఓట్లు వేసినందుకు వాళ్ళు సంతోషపడతా ఉన్నారు। ఇంకా రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఏది కూడా ఒక్కటి కూడా తప్పకుండా నెరవేర్చేయటంలో ముందు ఉంటుంది। ఏ ఒక్క హామీ కూడా కొద్దిగా అవసరమైతే ఒకరోజు అటు ఇటు అయితే తప్పితే మీకు చెప్పిన ప్రతి పథకాలు వస్తాయమ్మా। ఇప్పుడు రాజీవ్ వికాసం కూడా మొదలుపెట్టారు, ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ కొన్ని పక్కన ఊళ్ళలో పాలేరు నియోజకవర్గంలో అన్నీ ఇస్తూ ఉన్నారు। లోకల్లో కూడా ప్రతి ఒక్కటి అన్నీ వస్తాయి। ఇవాళ ఎంత చెప్పుకున్నా ప్రజాప్రభుత్వం తక్కువని ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఇది ఇంతటితో ఆగదు, ఇంకా ముందు కూడా సాగుతూ ఉంటుంది। ఏ బీదవాడు కూడా నిద్రపోవటంలో అన్నం తిని పండుకోవాలా। ఒకప్పుడు అన్నం కోసం దోలాడుకునేది, ఒకప్పుడు బియ్యం కూడా ఏం చేసేదంటే తెచ్చుకొని అమ్ముకునేది, దొడ్డు బియ్యం, పురుగులు వచ్చిన బియ్యం వచ్చేది అప్పట్లో। అలాంటి బియ్యాన్ని ఇవాళ సన్న బియ్యం ఇచ్చి ప్రతి బీదవాడిని ఆదుకుంటుందంటే అది కాంగ్రెస్ పార్టీ మధ్యకే, కాంగ్రెస్ వల్లనే అయింది। పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ। రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సూచనల మేరకు మరియు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి అభిప్రాయం మేరకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క ప్రతి ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ఈ యొక్క రేషన్ కార్డు ప్రక్రియ జరుగుతూ ఉంది। రాష్ట్రంలో కూడా మంచిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం। కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా అందరూ మద్దతు ఇచ్చి భారీ ఎత్తున గెలిపేయాలని చెప్పేసి, ఇప్పుడు కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది। రానున్న రోజుల్లో కూడా 90కి పైచిలకు సీట్లు కూడా ఎమ్మెల్యే స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది। కాబట్టి ఈ సేవాదల్ ఆధ్వర్యంలో ఇక్కడ జానీ గారు నగర వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాదల్, నేను జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడిని, నా పేరు సయ్యద్ గౌస్। ఇంత భారీ ఎత్తున లేడీస్కి ఇచ్చినాం కాబట్టి రేషన్ కార్డులు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు। జై కాంగ్రెస్, జై సేవాదల్, జై కాంగ్రెస్। మీడియా మిత్రులకు ధన్యవాదాలు వచ్చినందుకు। మా ప్రోగ్రాంకు 17, 27 డివిజన్లో బాగా నివసిస్తున్న పేదలందరికీ ఈరోజు మన రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో గవర్నమెంట్ రావడం వల్ల చాలామంది 17, 27 డివిజన్లో చాలామంది పనిచేస్తున్న పత్రికలే ఉన్నారు। గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు। చిన్నపిల్లలు పెద్దయ్యి వాళ్ళకి పెళ్లి వచ్చేదాకా రేషన్ కార్డు రాలేదు ఇంతవరకు। రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ రేషన్ కార్డులో రావడం వల్ల, ఉచిత బస్సు వాళ్ళు రావడం వల్ల చాలామందికి మేలు జరిగింది। ఈ 17, 20 డివిజన్లు ఇంకెవరన్నా రేషన్ కార్డు రాని వాళ్ళు
ఇంకా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు 20వ డివిజన్లో గంగాధరన్ ఉన్నారు. 17వ డివిజన్లో మా ఇంటికాడికి వచ్చినా నీకు ఎక్స్పర్ట్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏదైనా కరెంట్ బిల్లు కానీ ఏదైనా ఉంటే చెప్పండి, మేము కంపల్సరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది చేసినా మేము ముందుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు కూడా బాగానే పోటీ చేసినాం, ఇప్పుడు కూడా పోటీ చేస్తాం. మీకేం ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎటువంటి మీరు ఎక్కడ అధైర్యపడబాకండి. సన్నబియ్యం వస్తే కనుక అమ్ముకోబాకండి. కొన్ని చోట్ల అమ్ముకుంటారని తెలిసింది. దయచేసి సన్నబియ్యం అమ్ముకోబాకండి. రేషన్ షాప్ డీలర్లు కూడా కొంతమంది కొంటున్నారు తెలిసింది. కొనబాకండి. దయచేసి అందరూ పేదవాళ్ళు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళకి రేషన్ కార్డులు తీసుకోవడం వల్ల చాలామంది అన్నం తింటున్నారు. దయచేసి రేషన్ కార్డులు అమ్ముకోబాకండి, రేషన్ కార్డు బియ్యం అమ్ముకోబాకండి. ఈ సేవాదల్, నా పేరు జానీ, సేవాదల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ 17-20 డివిజన్లో సేవాదల్ జిల్లా అధ్యక్షుడు గౌన్ గారి ఆధ్వర్యంలో జరిగింది రేషన్ కార్డులు ఇప్పించడం. కానీ మొత్తం 2 డివిజన్లు కలిపి మనం చేసిన రేషన్ కార్డులు ఇప్పటివరకు 100 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇంకా ఎవరన్నా రాని వాళ్ళు అధైర్యపడబాకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ చివరిదాకా రేషన్ కార్డులు ఇస్తాం. మేము ఎటువంటి భయం లేదు. చివరిదాకా రేషన్ కార్డులు ఇస్తాం. చివరిదాకా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం. ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాం 6 గ్యారెంటీలు అన్నీ అప్పు చేస్తాం. మీకు కరెంట్ బిల్ రాయినా ఏం రాకపోయినా మొత్తం చివరిదాకా చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ గవర్నమెంట్ది. మీరెవరు అధైర్యపడబాకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఏది కాలేదు. జై కాంగ్రెస్. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులకు మాకు రేషన్ కార్డు వచ్చింది, మాకు 0 బిల్లు కూడా వచ్చింది. మేము సన్న బియ్యం మంచిగా కడుపు నిండా తింటాను. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రేషన్ కార్డు ఇచ్చినందుకు, మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.